పనిపాటుల చాలు వలన చాలు బిడ్డ, నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు. దేవుడు తన సేవకుని ఎన్నుకొని నీ కొరకు దేవుడు సంఘంలో నుంచి మాట్లాడుతుంటే నువ్వు సంఘానికి లోబడవే. సంఘానికి లోబడినది దేవుని పంట కాదు. నీ కొడవలు పెట్టి కోయి, నీ కొడవలు పెట్టి రాత్రి కోసేవాడిని అంటే వీడు దేవుని చిత్తానికి లోబడడు, దేవుని స్వరానికి లోబడడు, సేవకుని మాటకు లోబడడు. ఈ పంట ఇప్పుడు గోధుమ పంట కాస్త గురుగు పంటగా మారిపోయినట్టే ఉంది చాలా జీవితాలలో. అందుకే నీ వాడి అయిన కొడవలు పెట్టి ఆ పంటను కొయ్యి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు సాక్షాత్ ఈ రాత్రి నువ్వు దేవునికి లోబడిన పంటవైతే, నువ్వు ఒకవేళ గురుగే అయితే, ఈ రాత్రి నీ దేవుడు తన వాడి అయిన కొడవలు పెట్టి కోస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో సాక్ష్యం లేకుండా జీవిస్తూ ఒకవేళ చనిపోతే నీ వెళ్ళేది నిశ్చిన్న